క్లౌడ్ కంప్యూటింగ్లో భారత్పై పెరిగిన డిమాండ్. నెక్స్ట్ చూద్దాం. చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్ మర్యాద పూర్వకమా లేదా మతలపు ఏదైనా ఉందా అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్. మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి బీజేపీ ముఖ్య నేత కలవడం వెనుక ఉన్న అసలు కారణాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఈ భేటీ వెనుక ఉన్న కారణాన్ని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట ఒక ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మోడీ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలు, దేశ రక్షణ, ఆర్థిక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలో వివిధ రంగాల ప్రముఖులకు వివరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే రామచంద్రరావు మెగాస్టార్ను కలిసి మోడీ 12 ఏళ్ల పాలన ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్ బ్రోచర్ను చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇరు ప్రముఖులు మధ్య కాసేపు ఆసక్తికర చర్చ సాగినట్లుగా సమాచారం. మరి గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తదనంతరం ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మరి మతలబేమైనా ఉందో ఇదే కారణమా అనేది తెలవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని కూడా మనకి దీనిలో చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి. భారత వాయుసేన ఆధ్వర్యంలోని నిర్మించున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇది సీఎం సాధించిన అద్భుతమైన విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా గతంలో బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్కి ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది తేడా. గతంలో కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించడంలోనే కానీ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడంలో కంప్లీట్గా విఫలమైపోయారు. కాబట్టే రాష్ట్రం మరి అప్పుల కుప్పలాగా మారిపోయింది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ రోజున అలాంటి అప్పుల కుప్ప లాంటి రాష్ట్రంలో తామిచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే జనరంజకంగా ముందుకు వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ, మరి కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మరి ఎక్కడా కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని అయితే ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఈ రకంగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజలను మరింత ఆలోచనలోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్కి కట్టబెట్టే అవకాశం చాలా చాలా స్పష్టంగా ఉందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదిలాబాద్లో భారతీయ వాయుసేన ఆధ్వర్యంలో రానున్న ఎయిర్పోర్ట్ దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశంపై దాన్ని భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక భారత వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్తో పాటుగా కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇటీవల మధ్యాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్లైన్స్ తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలు అన్వేషిస్తున్నాయని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అత్యంత అనుకూలమైందని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి
విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది. తమ కీలకమైన ప్రాజెక్టుకు మరి ఏర్పాటుకు డిఆర్డిఎల్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్టుకి త్వరితగతిన మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర R&B స్పెషల్ సెక్రటరీ వికాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మరి మాణిక్ రాజు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేటర్ అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. మరి ఈ విషయంలో ముందడుగు వేసి కేంద్రంతో మనకి రావాల్సిన వాటాని తీసుకురావడంలో 100% రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ప్రతి విషయంలో కూడా కేంద్రంతో లొల్లి పెట్టుకోకుండా కేంద్రంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుక్కోవటం కాదు, దాన్ని డిమాండ్ చేయటం అలా డిమాండ్ చేస్తూ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఇవి అని ఢిల్లీ పెద్దలకు చెప్పడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని మనం అందరూ కూడా భావించవచ్చు. ఇక పట్టా పుస్తకాల జారీలో సరికొత్త రికార్డు, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని రైతులు భూములకు పూర్తి స్థాయి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు ఎవరికి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు అందించడమే తమ ప్రజాప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాల రైతాంగాన్ని పీడిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న నూతన సంస్కరణలు, చట్టాల పనితీరును ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో ఒక చిన్న పాస్ పుస్తకం కోసం అన్నదాతలు నెలల తరబడి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చి దుస్థితి ఉండేది. తమ ప్రభుత్వం ఆ కష్టాలకు శాశ్వత ముగింపు పలికిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టంలో అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14వ తేదీన నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 3.65 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రికార్డు స్థాయిలో జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయంలో మరొకటిగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక రైతులకు అలర్ట్, తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేస్తుంది. రాబోయే వానాకాలం సీజన్లో వరి సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని కోరింది. రాష్ట్రంలో రైతులు సాధారణంగా 33 రకాల సన్న వడ్లను సాగిస్తూ ఉండగా ఈసారి వాటిల్లో కేవలం 7 రకాల విశిష్ట సన్నవరి రకాలకు మాత్రమే ప్రభుత్వ బోనస్ అందించాలని సర్కారు యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇచ్చే బోనస్ 7 రకాలకే వర్తించనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏ రకాలు పండించాలనే దానిపై స్పష్టతనిస్తూ ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అయితే నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు మిల్లర్ల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బోనస్ వర్తింపజేయాలని భావిస్తున్న 7 రకాల సన్నవడ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 120 నుంచి 125 రోజుల పంట కాలంతో అగ్గి తెగులు, బ్లాస్ట్ తట్టుకునే తెలంగాణ సోనా మసూరి ఏవేవైతే ఉన్నాయో వీటిలన్నిటి గురించి కూడా ప్రచురించారు. కీలక నిర్ణయాలు